హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే వీడియో ఆకుకూర సాంబార్. సిర్రాకు ఒక కట్టని, ఆకుని ఇలా గిల్లుకోవాలి. దీన్ని శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి. కావలసిన పదార్థాలు ఏమో చూద్దాం. వెల్లుల్లి 4 రెమ్మలు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మెంతులు 1/4 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, చింతపండు నిమ్మ సైజ్ అంతా తీసుకోవాలి. దీనిని మంచినీటిలో నానబెట్టుకోవాలి. పసుపు పొడి 1/2 టేబుల్ స్పూన్, కారం మనకు తగినంత, కందిపప్పు 100 గ్రామ్స్, టమాటా, ఎర్రగడ్డ, కరివేపాకు, కొత్తిమీర, సాల్ట్, ఆయిల్. ఇవి మనకు కావాల్సినటువంటి పదార్థాలు. ఎలా చేయాలో చూద్దాం. చింతపండుని నీళ్ళల్లో ముందుగా నానబెట్టుకోవాలి. కుక్కర్లో మనం కందిపప్పుని వేసుకొని, టమాటా, పసుపు పొడి కొద్దిగా వేసుకొని 1/4 టేబుల్ స్పూన్ బాగా మెత్తగా ఉడకబెట్టాలి. 5-6 విజిల్లు వచ్చే వరకు కందిపప్పుని ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన తర్వాత ఏం చేయాలో చూద్దాం. పప్పు బాగా ఉడికిన తర్వాత కారం 2 టేబుల్ స్పూన్లు వేయాలి. తగినంత కారం వేసుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్, మనకి ఎంత కావాలనో అంత సాల్ట్ వేసుకోవచ్చు. కారం ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ కారాన్ని వేసుకోవచ్చు. ఇలా కళాయి పెట్టిన తర్వాత స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి 2 టేబుల్ స్పూను శుభ్రంగా కడిగినటువంటి ఆకుని అందులో వేసి వాడుకోవాలి. అప్పుడు ఆకుకూర సాంబారు చాలా టేస్ట్గా ఉంటుంది. హై ఫ్లేమ్లో పెట్టుకొని పెట్టుకున్న తర్వాత మనం దగ్గరే ఉండి దాన్ని ఇలా ఆకుని కలయి పెట్టాలి. 4 పక్కల దాన్ని తిప్పుతూ ఉండాలి. కింద మాడకుండా చూసుకోవాలండి. ఆకుని ఈ విధంగా బాగా వాడ్చి దగ్గర వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం స్టవ్ మీద సిమ్లో పెట్టినటువంటి పప్పులో ఈ ఆకుని అందులో వేసుకోవాలి. ఒకసారి గరిటెతో కలియబెట్టాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంటని. చాలా రుచిగా ఉంటుందండి. పిల్లలకి చాలా మంచిది, ఆరోగ్యానికి మంచిది. తగినంత ఉప్పు చూసుకోవాలి. ఉప్పు కరెక్ట్గా ఉంటే, తక్కువైతే వేసుకోవచ్చు. ఓకే, ఉప్పు ఎలా ఉందో చూద్దాం. రుచి సరిపోయిందండి.
ఇది ఇంకా ఆకు ఉడకడం కోసం ఒక 10 నిమిషాలు కుక్కర్ని మళ్ళా మనం వేసి ఉంచుతాం. ఆకుకూర బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తెల్లగడ్డని పచ్చిగా ఇలా దంచుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకోవాలి. కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు మొదటగా ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/4 టేబుల్ స్పూన్, మెంతులు తక్కువగా వేసుకోవాలి 1/4 టేబుల్ స్పూన్, ఆవాలు చిటపట వచ్చిన తర్వాత మనం టమాటో ముక్కలుగా తరుక్కోవాలి. ఆనియన్స్ ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి వాడే వాళ్ళైతే పచ్చిమిర్చి వాడుకోవచ్చు. మేము పచ్చిమిర్చి వాడము, గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేసి ఎండుమిర్చి వాడుకుంటాము. ఇప్పుడు చిటపట్లాడిన తర్వాత ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు కడాయి పెడుతూ ఉండాలి. త్వరగా ఆనియన్స్ వేగాలంటే కొద్దిగా పసుపు పొడి వేసుకున్నామంటే త్వరగా అది వేగుతుంది. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటే మనకి తొందరగా అవుతుంది అన్నమాట. అండి చివరిగా టమాటా వేసుకొని తెల్లగడ్డలు మనం పచ్చిగా దంచినటువంటి వెల్లుల్లి అందులో వేసి బాగా గరిటెతో తిప్పుతూ ఉండాలి. కొత్తిమీర కరివేపాకు శుభ్రంగా కడుక్కున్న కొత్తిమీర కరివేపాకుని అందులో వేయాలి. అప్పుడు టేస్ట్ వస్తుంది, వాసన బాగుంటుందండి. ఇప్పుడే గమగమ వాసన వస్తూ ఉందండి. సాంబార్ పౌడర్ కూడా అందులో యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్, మనకి ఎంత కావాలనో అంత వేసుకోవచ్చండి. తగినంత. నేను 2 టేబుల్ స్పూన్ వాడాను. మళ్ళీ దాన్ని కింద అడుగు అంటకుండా అలా పెడుతూ ఉండాలి. అప్పుడే మీకు ఒక గమ్మత్తైనటువంటి వాసన కూడా వస్తూ ఉంటుంది. ఆయిల్లో ఇలా ఫ్రై చేయడం వలన చాలా రుచిగా ఉంటుంది. ఇవి పిల్లలు ఇష్టంగా తింటారు. సాంబారు పెద్దలకి అందరికీ నచ్చుతాయండి. తర్వాత మనం ఆఫ్ చేసినటువంటి ఆకుకూర దీన్ని వెలిగించుకోవాలి. మళ్ళీ ఒకసారి కళాయి పెట్టి ఆల్రెడీ అవి ఆకు బాగా ఉడికింది కాబట్టి ఇంకా ఎక్కువ టైం తీసుకోదు. ఇలా కళాయి పెడుతూ రావాలి. అడుగంటకుండా చూసుకోవాలి. అడుగంటిందంటే మనకి మాడు స్మెల్ వచ్చేస్తుందండి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి.
ఇప్పుడు ఈ విధంగా కొద్దిగా ఈ సాంబార్ని ఎత్తి ఆ తాలింపులో వేసి దాన్ని బాగా కలయబెట్టి ఈ మొత్తం మిశ్రమాన్ని ఇప్పుడు మనం ముందుగా చేసుకున్నటువంటి ఈ యొక్క ఆకుకూర దీంట్లో వేసేసేయాలి. ఇది ఆల్రెడీ హై ఫ్లేమ్లో పెట్టున్నాం అన్నమాట. ఇలా వేసిన తర్వాత ఇంకొక 2 నిమిషాలు ఒకసారి ఉడకనిచ్చి ఇంకా మనం దించుకునేయచ్చు. మనం దించే ముందు మళ్ళీ ఒకసారి ఉప్పు చూసుకోవాలి, సాల్ట్ సరిపోయిందా లేదా అని. ఫైనల్గా మనం కొత్తిమీర ఎత్తి పెట్టుకోవాలన్నమాట. ఆ కొత్తిమీరని పైన అలా సర్వ్ చేస్తే చాలా టేస్టీగా వస్తుంది, మళ్ళీ బాగుంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇది ఎక్కువగా తమిళనాడులో ఈ సాంబార్ని చేస్తూ ఉంటారు. వాళ్ళు కీరే పరుపు సాంబార్ అనేసి అంటూ ఉంటారు, అక్కడ ఫేమస్. మన ఆంధ్ర వాళ్ళు కూడా చేస్తున్నారండి. ఇది మీరు కూడా చేసుకొని తినండి, చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు సాంబార్ రెడీ అయిపోయింది. ఇది ఆకుకూర పప్పు సాంబార్ అంటారు. మనం సిర్రాకుని వాడాము. అన్నంలోకి చాలా బాగుంటుంది, చపాతీలకు కూడా వాడుకోవచ్చు. ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్స్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.